హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి డబుల్ బెడ్రూమ్స్ గురించి మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను. సో మీలో కొంతమందికి వచ్చేసి డబుల్ బెడ్రూమ్ ఫేస్లలో ఎన్ని ఫేస్లు ఉన్నాయని చెప్పేసి చాలా మందికి అయితే తెలియదు అనమాట. సో దీంట్లో వచ్చేసి 5 ఫేస్లు అయితే ఉన్నాయన్నమాట ఇదివరకు చూసుకున్నట్టయితే. సో పాత పద్ధతిగా అప్పుడు వచ్చేసి 5 ఫేసెస్లు అనేవి ఉన్నాయన్నమాట. సో L1 వచ్చేసి L2 L3 అదేవిధంగా L5 L4 అని చెప్పేసి ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా ఉన్న తర్వాత ఏమైందంటే మధ్యలోనే మనకు వచ్చేసి పని అనేది ఆగిపోయింది అనమాట. సో L3 కానీ ఏదైతే వర్క్ ఉంటుందో అది వచ్చేసి ఆగిపోయింది అనమాట. ఎందుకు ఆగిపోయిందంటే మధ్యలోనే మనకు వచ్చేసి పార్టీ అనేది చేంజ్ అయిపోయింది. అది వచ్చేసి అందరికైతే తెలుసు. సో బీఆర్ఎస్ పార్టీ అనేది వెళ్ళిపోయి వేరే పార్టీ అయితే వచ్చిందనమాట. సో అది వచ్చేసి కాంగ్రెస్ అని చెప్పేసి అందరికైతే తెలుసు అనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఏవైతే L4 L5 ఫేస్లు ఉంటాయి కదా, సో దాంట్లో వచ్చేసి ఇండ్లు అనేవి అయినాక అంటే సో ఆల్రెడీ అయిపోయినాయి అన్నమాట. సో అవి వచ్చేసి ఉన్నాయి, కాకపోతే అవి వచ్చేసి కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు వచ్చేసి చిక్కులు అందకపోవడమా లేకపోతే ఏదో కొద్దిగా సంథింగ్ కన్స్ట్రక్షన్ సంబంధించి డబ్బులు అందకపోవడం వల్ల ఆ పనులు అనేవి అక్కడనే ఆపేశారన్నమాట. సో ఈ విషయం పైన పొంగులేటి గారు కూడా ఆల్రెడీ చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఏమని చెప్పారంటే ఆయన వచ్చేసి ఏవైతే ఫేజ్లు ఉన్నాయో లాస్ట్ L4 L5 ఫేజ్లో ఉన్నాయో అవి వచ్చేసి కూడా పనులు ఏవైతే ప్రీవియస్గానైతే స్టాప్ అయిపోయినాయో అవి వచ్చేసి కూడా మళ్ళీ స్టార్ట్ చేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా వాళ్ళకి ఏదైతే 5 లక్షల రూపాయలు ఉన్నాయో అవి కూడా ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇల్లుతో సహా డబుల్ బెడ్రూమ్తో సహా ఇస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఆ అమౌంట్ని ఉపయోగించుకొని ఎవరైతే ఆ ఇల్లు కావాలనుకుంటున్నారో వాళ్ళు వచ్చేసి మీ అంతలా మీరే కావాల్సిన విధంగా కన్స్ట్రక్షన్ చేసుకోమని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఇది వచ్చేసి చాలా ఏళ్ళ కింద ముచ్చట. ఇప్పుడు వచ్చేసి ఒక 288 ఇళ్ళు అయితే రసూల్పురాలను అయితే డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగిందనమాట. సో అవి వచ్చేసి ఎవరికి డిస్ట్రిబ్యూట్ చేశారు, ఆ లిస్ట్ ఏంది అని చెప్పేసి లిస్టులు అయితే లేవన్నమాట. ఎటువంటి లిస్టులు అయితే లేవు. సో ఏవైతే లిస్టులు ఉన్నాయో అవి చాలామంది చూపెడుతున్నారు కదా. సో అవి వచ్చేసి ఇదివరకు పాత ఏవైతే ఉంటాయో అవి వచ్చేసి చూపెడుతున్నారు అనమాట. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఏవైతే లిస్ట్ ఉన్నాయో అవి వచ్చేసి ఇంకా రాలేవు. సో ఎవరైతే నిజంగా అర్హులు ఉన్నారో ఆ ఏరియాకి సంబంధించిన కొన్ని ఫామ్స్ అనేవి ఉంటాయి కదా, సో వాళ్ళకు వచ్చేసి ఫోన్ అయితే చేసి వాళ్ళకు వచ్చేసి అక్కడ పిలిపించుకొని వాళ్ళకు వచ్చేసి డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అనేది చెప్పేసి వాళ్ళకి ఈ విధంగానైతే డిస్ట్రిబ్యూట్ అయితే చేయబోతున్నారన్నమాట. అదేవిధంగా ఫ్రెండ్స్, ఏవైతే పెండింగ్లో ఉన్నాయో ఆ డబల్ బెడ్రూమ్స్ కూడా శాంక్షన్ చేస్తామని చెప్పేసి ప్రజలకు చెప్పడం అయితే జరిగింది. రీసెంట్గా చూసుకున్నట్టయితే సో కొంతమంది ఏం చేస్తున్నారంటే డబుల్ బెడ్రూమ్ వచ్చినాక కూడా వాళ్ళు వచ్చేసి ఇళ్ళకి అనేవి వెళ్ళిపోతలేరు అన్నమాట. సో వాటిని వచ్చేసి అదే విధంగా వస్తున్నారు, వాళ్ళు వచ్చేసి మళ్ళీ అదే రెంటింట్లోనైతే ఉండడం అయితే జరుగుతుంది. సో ఎవరికైతే ఇల్లు కావాలని చెప్పేసి ఉంటుందో వాళ్ళకు వచ్చేసి ఇంకా పెండింగ్ అని చెప్పేసి పడుతుంది. వేరే వాళ్ళకి ఎవరైతే అవసరం లేదో ఎవరైతే వెళ్ళట్లేదో వాళ్ళకు వచ్చేసి అప్రూవల్ అనేది వచ్చేసింది అన్నమాట. సో ఈ విధంగా ఉన్నోనికి ఉండేడిసే లేనోనికి లేకేడిసే అన్నట్టుంది. సో వాళ్ళు వచ్చేసి వచ్చిన దాంట్లోకి వచ్చేసి ఫెసిలిటీస్ లేవని చెప్పేసి అదేవిధంగా చాలా రకాల కారణాల ద్వారా వాళ్ళు వచ్చేసి ఇళ్ళకి అయితే వెళ్ళిపోతలేరు అనమాట. అదేవిధంగా వేరే వాళ్ళు ఎవరైతే ఇంకా బీదవారు ఉంటారో వాళ్ళకు వచ్చేసి రెంట్లు కట్టలేక ఇదే విధంగా వేరే వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకు వచ్చేసి చాలా ఇబ్బందులు అవోటి ఇవోటి అవుతూ ఉంటాయి కదా రెగ్యులర్గా. సో అవి వచ్చేసి వాళ్ళకి ఫ్రీగా ఆ ఇల్లు వచ్చినా మంచిగా ఉండు అని చెప్పేసి వీళ్ళు అనేది చాలా టెన్షన్ అయితే పడుతున్నారు. సో ఈ విధంగానైతే సిచ్యువేషన్ అయితే ఉంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఫ్రెండ్స్, అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి ఏం చెప్తున్నారంటే రాబోయే రోజులలో కంపల్సరీ ఎవరికైతే అర్హులు ఉన్నారో వాళ్ళకు వచ్చేసి బీదవారు ఉంటారు కదా వాళ్ళకు వచ్చేసి ఇచ్చేస్తాం. ఏదైతే ఇందిరమ్మ ఇల్లు కానీ డబల్ బెడ్రూమ్ ఇల్లు కానీ వాళ్ళకు వచ్చేసి ఇచ్చేస్తాం, కానీ ఈ విధంగానైతే చేయొద్దని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అది వచ్చేసి ఏ విధంగా అంటే కొంతమంది వచ్చేసి వాళ్ళకి ఇల్లు వచ్చినా సరే ఏం చేస్తున్నారంటే వాళ్ళు వచ్చేసి రెంట్లకు ఇవ్వడం కానీ అదేవిధంగా దాన్ని వచ్చేసి అమ్మడం కానీ ఈ విధంగానైతే చేస్తున్నారన్నమాట. సో ఈ విధంగా చేసినట్టయితే ఎవరికైనా కోపం అనేది వస్తుంది అన్నమాట. ఈ విధంగా వాళ్ళు ఎంతో కష్టపడి ఈ విధంగానైతే స్కీమ్ అలాట్ చేసి పేద ప్రజలకు ఎవరికైతే ఉంటారో వాళ్ళకు వచ్చేసి ఇద్దామనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నట్లయితే సో కొంతమంది చాలామంది అని కాదు, సో ఎవరైతే ఈ విధంగా ఆలోచిస్తున్నారో ఇప్పటి నుంచైనా మీరు కొద్దిగా చేంజ్ కావడానికి ట్రై చేయండి. సో ఈ విధంగా చేసినట్టయితే మీకు వచ్చేసి రాబోయే రోజులలో కీలక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు ప్రభుత్వం వచ్చేసి. ఏదైతే ఎవరైతే ఈ విధంగానైతే చేస్తున్నారో సేల్కి ఇవ్వడం కానీ రెంట్కి ఇవ్వడం కానీ సో అదేవిధంగా ఈ విధంగా ఏదైతే చేయకూడని పని ఏదైతే చేస్తున్నారో ఇల్లుకు సంబంధించి సో ఆ విధంగా చేసినట్టయితే వాళ్ళు వచ్చేసి చట్టరీత్యంగా యాక్షన్ అయితే తీసుకోబోతున్నారు అన్నమాట. సో వీళ్ళు ఏబట్టి వేరే వాళ్ళు ఎవరైతే బీదవారు ఉంటారో వాళ్ళు వచ్చేసి లాస్ అయిపోతున్నారన్నమాట. పాపం వాళ్ళకు వచ్చేసి ఇల్లు అనేది రాకుండానే పోతుంది. సో ఈ విధంగానైతే వాళ్ళకు వచ్చేసి చాలా రోజులైతే వెయిట్ చేయడానికి అయితే టైం పట్టింది.
సో ఈ విధంగా చేయకుంటుంటే చాలామందికి ఇప్పటికే మస్తు మందికి అయితే వచ్చేసేటివి, ఎవరైతే అర్హులు ఉన్నారో నిజంగానే వాళ్ళకి వచ్చేసి బీదవారు ఉన్నారో వాళ్ళకి వచ్చేసి వచ్చేటివి అనమాట. సో ఈ విధంగా కొంతమంది చేయబట్టి వీళ్ళకి కూడా ఈ విధంగానైతే చాలా లేట్ అయిపోతుంది అనమాట ప్రాసెస్ వచ్చేది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఇన్ఫర్మేషన్. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేస్తలేరు. సో ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటిదంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇలాంటి మంచి అప్డేట్స్ ఏవైతే ఉంటాయో ఇందిరమ్మ ఇల్లుకి సంబంధించి కానీ డబుల్ బెడ్రూమ్కి సంబంధించి కానీ సో మనం వచ్చేసి ఈ ఛానల్ని అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకో కొత్త టాపిక్తో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.